అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి చదువుట. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలవబడి ఉండగా అని చూస్తుంటారు. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదువు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతిదినము అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ కలిసి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన పూజించే భాగ్యాన్ని, మరి ఆయన వాక్యాన్ని చదివే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన శ్రేష్టమైనటువంటి వాడుకలో మరి ఇదొక వాడుకగా మనం చూస్తుంటున్నాం. ఈ మొదటి వాడుక ఏంటి అంటే చదువుట. మొదటి అలవాటు చదువుట. కొంతమంది ఈ లోకంలో ఆయా పేపర్లు చదువుతుంటారు, ఆయా మ్యాగజైన్స్ చదువుతుంటారు, ఆయా మరి గ్రంథాలు కూడా చదువుతూ ఉంటారు. మరి అది కాదు, కానీ అది ఈలోక జ్ఞానం. అది పరసంబంధమైన జ్ఞానము, ఆత్మీయమైనటువంటి జ్ఞానము కావాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి మాటలు అవి శ్రేష్టమైనవి, అవి విలువైనవి, అవి రెండంచులు కలిగిన ఖడ్గములమైనటువంటి మాటలు, అవి అగ్ని వంటి మాటలు, అవి సుత్తి వంటి మాటలు, అవి ఎంతో మరి మనిషిని చక్కచేసే మాటలు, మనిషిని చక్కని మార్గంలో నడిపించే మాటలు. ఆ మాటలను మరి చదివినప్పుడు మరి పాపి అయినటువంటి మానవుడు మరి ఎలాగూ ఆ యొక్క పాపపు బంధకాల నుంచి విడుదల పొందాలనో, మరి అతనికి ఉన్నటువంటి మరి ఆ దుష్ట గుణాల నుంచి ఎలాగైతే బయటపడాలనో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి మాటలు చదివినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు మాటలు చదివినప్పుడు అతడు చక్కచేయబడతాడు. హృదయంలో కృచ్చబడి పొడవబడి అతడు మారుమనసు పొందగలుగుతాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మ్యాగజైన్స్, ఈ లోకంలో ఉన్నటువంటి మరి గ్రంథాలు, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి నవల్స్ అవి చదివితే ఈ లోకం వరకే జ్ఞానము. కానీ అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివితే పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఒక్క మాటను ఆయన మన కొరకై వ్రాసిచ్చాడు. ఆయన మార్గం ఎలా నడవాలి, ఆయన సన్నిధిలో ఎలా కూర్చోవాలి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలి, ఆయన సన్నిధిలో ఎలా మెలగాలి, ఆయన ఎందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలు ఎలా గైకొనాలి, ఆయన వాగ్దానాలు ఎలా గైకొనాలి, ఆయన యొక్క నిబంధనలు ఎలా గైకొనాలి, ఆయన మార్గం ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే మాటలు మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ క్రీస్తు వాడుక చొప్పున మరి క్రీస్తు యేసు వాడుక చొప్పున సమాజ మందిరములో మరి యెషయా గ్రంథము చదువుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువు వాక్యము చదువుట యందు, ధ్యానించుట యందు, మరి తర్కించుట యందు వాడుక కలిగిన వాడుగా ఉన్నాడు. కావున మనము మన జీవితంలో పరిశుద్ధ గ్రంథములు చదివి దానిని ధ్యానించుచు దాంట్లో ఉన్న అనుభవాలు, దాంట్లో ఉన్నటువంటి కట్టడలు, దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు మనం తెలుసుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం. మరి అలా తెలుసుకున్నప్పుడు మనము ధనులముగా ఉంటాం. ఎందుకంటే అట్టి ధనకరమైన జీవితము
మనకు అనుగ్రహించాడు. లోకంలో ఉన్నవారికి ఉందా అంటే లోకంలో ఉన్నవారికి లేదు అని చెప్పాలి. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మరి ఆ సంఘంలో నిన్ను నన్ను చేర్చాడు. ఆయన స్వరక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. ఆయన విలువ పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరి ఆయన కల్వరిగిరిలో రక్తం చిందించాడు. ఆ రక్త ద్వారా మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు చదివే కృపను నీకు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి, కానీ ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయిను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఆ కళాభావాన్ని మరి అది తెలియపరచడానికి మరి వారికి మరి వల్లపడకపోయినట్లుగా చూస్తుంటున్నాం. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సమ్ముఖంలోకి వచ్చారు. వచ్చిన వారు ఆ వ్రాతను చదువుట అయినను దాని భావమును తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయెను అని చెప్పి చూస్తుంటున్నాం. అయితే దాని భావమును మరి తెలియపరచడానికి మరి అక్కడ గమనించినట్లయితే 16వ వచనంలో గమనించినట్లయితే నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠ భూషణము ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ దానియేలు మరి ఆ యొక్క కళాభావాన్ని చెప్పడానికి మరి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ఆ కళాభావాన్ని చెప్పడానికి ఆయన వచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం. 3వ అధిపతిగా ఏలుదువు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దానియేలు నమ్మకమైన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మరి ప్రఖ్యాతి కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, దానిల మీద ఒక శాస్త్రము రాయబడిందని తెలిసి కూడా ఆయన మరి యథాప్రకారము ఆయన ఇంటికి వెళ్ళి మరి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అనుదినం అలా చేసేవాడుగా ఉన్నాడు. అనుదినమైన స్తుతించేవాడుగా ఉంటున్నాడు. మరి కళాభావాన్ని కూడా చెప్పే జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ 11వ వచనంలో చూసినట్లయితే 5:11 నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయునుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు అని చెప్పేసి మనము అక్కడ గమనిస్తూ మనం చూస్తుంటున్నాం. కనుక 12వ వచనంలో గమనిస్తే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కళలు తెలియజేయుటకు మర్మములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు మరి ఉత్తరం ఇచ్చుటకు జ్ఞానమును తెలివి గలవాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఆ కళాభావాన్ని చెప్పిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని మనం చూస్తుంటాం. ఇక్కడ మన అంశం ఏమిటంటే చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు అని చెప్పేసి చూస్తుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మొదటి అలవాటు ఏంటి అంటే వాక్యమును చదివే అలవాటు, వాక్యమును తెలియపరిచే
అలవాటుగా మనం చూస్తుంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ యవనస్తుడైనటువంటి తిమోతి విషయంలో మనం చూస్తుంటున్నాం. మరి ఈ సంగతులు 11వ వచనం గమనించినట్లయితే, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. మరి ఇక్కడ కూడా మనము మరి చదువుట ఎందును, మరి బోధించుట ఎందును అని మనం చూస్తున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఆయన కూడా మొదటి అలవాటు చదువుట, వాక్యమును మరి ధ్యానం చేయుట, మరి యెషయా గ్రంథమును చదువుచున్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వాక్యము చదువుట ఎందును, ధ్యానించుట ఎందును, తర్కించుట ఎందును వాడుక కలిగిన వాడుగా ఉంటున్నాడు. వాడుకలలో 5వ వాడుకలో ఇదొక వాడుకగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి వాడుక మనము కూడా కలిగి చదువుట ఎందును, బోధించుట ఎందును, మరి ఆ వాక్యమును చదివిన దాన్ని మన హృదయంలో ధ్యానించుట, మన నెమరు వేసుకుంటూ ఇతరులకు తెలియపరచవలసిన వారముగా ఉంటున్నాం. అట్టి ధనకరమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే సమయం సమీపించి ఉన్నది కనుక సమయంలో సద్వినియోగం చేసుకొని చదువుట ఎందును, బోధించుట ఎందును జ్ఞానము కలిగి పరమదేవుడైనటువంటి యేసుక్రీస్తు వైపుకు చూస్తూ ఆయనే నిజమైన దేవుడు, ఆయనే పాపలను విమోచించుటకు ఈ లోకానికి వచ్చాడని తెలియచెప్పవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మా పట్ల ఉంచి మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవో తండ్రి ప్రభా, ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి నాయనా నీ మాటలు వినే భాగ్యాన్ని, నీ మాటలు చదివే భాగ్యాన్ని దేవా తండ్రి ప్రభా నాయనా మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథముల వాక్యములను మేము చదువుకుంటూ మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమెన్.